నో డౌట్ వైసీపీతో తమకు ఎప్పటికీ ఫైటింగ్ అంటోంది బీజేపీ. ఫ్యాన్ పార్టీతో ఎప్పుడూ సంబంధాలు లేవు, చీకట్లో ఒప్పందాలు అసలే లేవు, రాజకీయంగా కొట్లాటే అంటోంది కమలం పార్టీ. ఢిల్లీలో ప్రధాని మోదీని కలిసిన తర్వాత ఏపీలో రాజకీయ పరిస్థితులపై కీలక వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్. ఇటీవల జరుగుతున్న అరెస్టులు, వైసీపీ నేతలపై కేసులను ఏపీ బీజేపీ స్వాగతించింది. వైసీపీకి బీజేపీ మద్దతు గానీ, కేంద్రం సపోర్టు గానీ లేదన్నారు. ఎవరెవరైతే అక్రమార్కులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా తప్పనిసరిగా శిక్షించాలని మా భావన. ఎక్కడ కూడా కేంద్రం దండ ఇవ్వటం లేదనే విషయం సుస్పష్టం. అన్నీ కూడా యథావిధిగా కొనసాగుతుంది. ఎక్కడ సహాయం చేస్తామని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నాం. ఆ విధంగా వైసీపీ సంబంధించిన అంశంలో రాజీ లేని పోరాటం భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో చేస్తుంది. కొంతమంది ప్రభుత్వ అధికారులను రెచ్చగొడుతున్నారు. అలాంటి వారిపై చర్యలు తప్పవని బీజేపీ హెచ్చరిస్తోంది. ఎవరైతే నేరం చేస్తారో, ఎవరైతే పక్కదారి పట్టించి ప్రయత్నం చేస్తారో, ముఖ్యంగా ప్రభుత్వ అధికారులపై ఇష్టానుసారం మాట్లాడతారో, మీ 4 సంవత్సరాలతో అధికారం వస్తాం, మీ అంతు తేలుస్తా అని చెప్పి ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్లపైనే శిక్ష ఉంటుంది. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులపై ప్రధాని మోదీకి మాధవ్ వివరించారు. ఏపీలో పార్టీ బలోపేతంపై దృష్టి సారించాలని మోదీ సూచించారన్నారు. యువతకు పార్టీని చేరువ చేసేలా అడుగులు వేస్తామన్నారాయన.